కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. నమస్తే, టీజీ5 ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి మన కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్పెషల్ చిట్చాట్లో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పెంటం రాజేష్ గారు. వారితో ఇవాళ మన స్పెషల్ చిట్చాటు. అలాగే సార్ మన పెంటం రాజేష్ గారు స్వతంత్ర అభ్యర్థిగా ఈ ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. వాటి గురించి అడుగుదాం. అలాగే వాళ్ళు ఏ విధంగా అయితే ఓటర్స్ని వాళ్ళ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎమ్మెల్సీగా గెలిస్తే ఎటువంటి అభివృద్ధి చేస్తారు అనే అంశాలపై మనం పెంటం రాజేష్ గారితో అడుగుదాం. నమస్తే సార్. మీ గురించి మీ డీటెయిల్స్, అలాగే మీ విద్యాభ్యాసం ఎలా జరిగిందో, ఎక్కడ జరిగింది ఒకసారి మన టీజీ5 ఛానల్ ప్రేక్షకుల కోసం, అలాగే మన పట్టభద్రులందరి కోసం. నా పేరు పెంటం రాజేష్. మా స్వగ్రామం వచ్చేసి పోతుగల్, కరీంనగర్. మా డాడీ వారు హైదరాబాద్కి 1950 ఆ ప్రాంతాన్ని వచ్చినాడండి. అక్కడ నుంచి వచ్చి 69లో మా డాడీ కూడా ఉద్యమకారుడే. నాది ఇంటర్, డిగ్రీ వచ్చి మొత్తం హైదరాబాద్లో చేశాను. ఎల్ఎల్బి కూడా ఇక్కడే చేశాను హైదరాబాద్లో. దాని తర్వాత లోయర్ కోర్టులో ప్రాక్టీస్ చేసి జీవన్ రెడ్డి గారి దగ్గర, తర్వాత హైకోర్టులో ఇప్పుడు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో నేను నాట్ ఓన్లీ హైకోర్ట్, ఐ విల్ గో టు ఆల్ వేరియస్ కోర్ట్స్ ఇన్ తెలంగాణ. ఓకే సార్, ఇప్పుడు మన ఎమ్మెల్సీ 2021 ఏదైతే ఉన్నారో దీంట్లో మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అసలు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఓటర్స్ మీకు ఏ విధంగా ఓట్లు వేస్తారనుకుంటున్నారు? వాళ్ళకి ఎటువంటి హామీలు మీరు అభివృద్ధి చేయాలని? ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వం, స్పెషల్లీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బడుగు వర్గాలు బలహీనులుగా, ఇంకా అతి బలహీనులుగా చేస్తున్నది. ఎవరైతే ధనికులు ఉన్నారో వారు కుబేరులాగా మారిపోవడాన్ని మేము అందరం అడ్వకేట్లం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా మొన్నటికి మొన్న న్యాయం చేసే మేము న్యాయవాదులం మా యొక్క మిత్రుడైనటువంటి వామన్ రావు వాళ్ళ దంపతిని అతి దారుణంగా, అతి క్రూరంగా మీరు చూస్తూనే ఉన్నారు. దీన్ని ఏ విధంగా అనుకోవచ్చు? అంటే ఇది పొలిటికల్గా అనుకోవచ్చు అట్లా? అంటే ఇది పొలిటికల్ అని కూడా చెప్పడానికి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే మా అడ్వకేట్స్ యొక్క అభిప్రాయం అయితే న్యాయానికి ఎవరైతే కాపాడే న్యాయవాదికే ఇక్కడ రక్షణ లేనప్పుడు మరి సామాన్య మానవుడు ఎవరికి చెప్పాలి? ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఏమైనా జరిగిందంటే ఒక న్యాయవాది దగ్గరకు వచ్చి ఒక సామాన్య మానవుడు అతనికి ఏం కావాలి, ఏ విధంగా న్యాయం కావాలి మా దగ్గరికి వస్తే మా ద్వారా మేము జడ్జి గారు చెప్పి అతను మెరిట్స్ మీద జడ్జిమెంట్ ఇప్పిస్తాం. అలా లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఒక ఉనికి, అసలు ఇక్కడ ప్రభుత్వం ఉన్నదా లేదా అంటే మరి గవర్నమెంట్ చేసే విషయాల్ని కూడా దగ్గర దగ్గర ఈ ఇన్సిడెంట్ అయి కూడా ఒక 3-4 వారాలు అవుతున్నది. ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదు. సో దానిపైన సామాన్య మానవుడు బాధపడుతున్నాడు. సో దానిపైన కూడా మేము అవన్నీ చూసుకుంటూ ఈ 2021 ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేనే కాకుండా నాతో 93 మంది వేయడానికి ముఖ్య కారణం. 90 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, 3 వచ్చేసి ప్రాంతీయ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాబట్టి అయితే ఇప్పుడు మీరు అడ్వకేట్ కాబట్టి అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఏదైతే ఈ హత్యలు జరిగినాయో దాని మీద ఏమైనా స్పెషల్గా చట్టాలు ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎట్లా అనుకుంటున్నారు ఒక అడ్వకేట్? దానికోసం కూడా మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. మా వాళ్ళు కూడా నిరాహారదీక్ష చేస్తున్నారు. ఒక స్పెషల్గా అడ్వకేట్స్ ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఒక అడ్వకేట్గా మనం ప్రొటెక్ట్ చేసుకోలేకపోతే వాళ్ళు వెంటాడి కత్తులతోటి, చాకులతోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి జనాలు అందరూ భయపడ్డారు. మరి దాంట్లో కూడా ఎవ్వరు రాలేదంటే మరి దాని యొక్క అర్థం మరి ప్రభుత్వానికి తెలిసి ఉంటుందని మేము అనుకుంటున్నాం. సో దా విషయం మీద యావత్ అడ్వకేట్స్ మొత్తం ఖండించి ఒక 2-3 రోజులు కూడా మేము ధర్నాలు చేసి కోర్ట్స్ కూడా స్తంభింప చేయడం చేసినాం. అయినా కానీ ఇప్పటికి కూడా మరి అందరిని మాత్రం పట్టుకోలేదండి గవర్నమెంట్, ఒక 3-4 తప్ప. మరి దాని వెనకాల ఎవరు ఉన్నారు? వాళ్ళు మాత్రం ఇంకా ముందటికి రాలేదు. ఇప్పుడు మీరు మన స్వతంత్ర అభ్యర్థులలో మీరు పోటీ చేస్తున్నారు సార్, మీకు ఈ వామన్ రాట్ల సంఘటనలు మరీ రిపీట్ అవుతాయని భయభ్రాంతులు గురి చేసే సంఘటనలు అని మీరు ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకోండి అని మన వార్నింగ్స్ కానీ ఏమన్నా వచ్చాయి సార్? ఎవరి నుంచి అయినా, ఏ పార్టీ నుంచి అయినా? ఇప్పటి నుంచి అయితే ఏ పార్టీ నుంచి అలాంటి వార్నింగ్స్ రాలేదు. అయినా కానీ ఒకవేళ వచ్చినా కానీ మీ భయపడే ప్రసక్తే లేదు. ఒకవేళ అడ్వకేట్లే భయపడుకుంటూ పోతూ ఉంటే మరి దేశాన్ని కాపాడదు ఎవరు? అటు పోలీసు వాళ్ళు ప్రభుత్వం చెప్పినట్టు వింటున్నారు. మరి అడ్వకేట్స్ కూడా భయపడిపోయి ఆ పార్టీకి లొంగిపోతే మన దేశం మనం స్వతంత్రం తెచ్చుకున్న దానికి అసలు ముఖ్య కారణం ఏంది? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు వచ్చినా ఇప్పటికి కూడా మనకు ఫ్రీడమ్ లేదు. ఫ్రీ పోలీస్ అంటారు, మరి పోలీస్ ఏం చేస్తున్నది? అట్లీస్ట్ పోలీస్ అన్న దాని యొక్క విధి చేస్తుంటే కానీ ఈ పార్టీకి మన ప్రజలకు మనం చూపెట్టేది. కానీ వాళ్ళు ఎవ్వరు వచ్చి మాకు చెప్పినా మేము భయపడే ప్రసక్తే లేదు. మా యొక్క బరి నుంచి తప్పించుకునే పరిస్థితే లేదు. ఓకే, పెంటం రాజేష్ గారు ఎమ్మెల్సీగా గెలిస్తే నిరుద్యోగులకు ఎటువంటి అభివృద్ధి చేస్తారు? వాళ్ళకి మన హామీలు ఇస్తున్నారా? తప్పకుండా అండి.
మా యొక్క మెయిన్ ఎజెండా వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ హెల్త్. ఈ రెండు ఉంటే ఆటోమేటిక్ గా జాబ్స్ వస్తాయండి. ఇప్పుడు మీరు వెస్టర్న్ ఆల్రెడీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ కదా సార్. ఆల్రెడీ ఇప్పుడు మన ఎమ్మెల్సీ అంటేనే ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళు చదువుకొని ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చారు. కాకపోతే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. మీరు గెలిస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మార్గం ఏ విధంగా చూపిస్తారని క్వశ్చన్. తప్పకుండా అదే నేను చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ దేశాలు చూసుకుంటే టోటల్ ఫ్రీ, అక్కడ డిస్క్రిమినేషన్ లేదు. మొన్న మేము ఆర్ఓని అక్కడ నిలదీయడం జరిగింది. ఏంటంటే డిస్క్రిమినేషన్ చూడండి, ఇక్కడ వాళ్ళను ఎవరైతే రేషనింగ్ ఆఫీసర్ ఉంటారో, మేడం మరి మీరు ఎవరైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ కాపీస్ అంటే ఇది క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తుండ్రండి, కానీ మాకు మాత్రం ఇవ్వలేదు. మాకు సిడీస్ ఇచ్చారు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఐ వాంట్ టు టేక్ దట్ సిడీస్, మినిమం ఇట్ విల్ టేక్ 2 to 3 days. ఓకే. సో దట్ కుడ్ బి ద మెయిన్ ప్రాబ్లం. సో మీరు చూడండి ఇక్కడ ఎంత వ్యత్యాసం, ఎంత డిస్క్రిమినేషన్ ఉందో. పొలిటికల్ పార్టీస్ కి వేరే, మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కి వేరే. ఇట్లాంటి డిస్క్రిమినేషన్ లో మేడం గారు అడిగితే వాళ్ళు అమ్మకటే చెప్పి రిజల్ట్ నథింగ్ సార్, వి కాంట్ డూ ఎనీథింగ్ యాజ్ పర్ ద లా, యాజ్ పర్ ద వాట్ కాల్డ్ ఎజెండా ప్రకారం పోవాలి. మరి అంటే వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఎజెండా అది. ఎస్, ఆ ఎజెండా పని మేము అక్కడ కొట్లాడినాం కూడా. తర్వాత మేడం ఏం చెప్పారు, లేదండి అట్లీస్ట్ ఐ విల్ గివ్ ద సిడీస్. ఆ సిడీస్ తీయాలంటే చిన్న విషయం కాదండి. దగ్గర ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ వచ్చేసి ఒక 5 లక్షల క్యాండిడేట్స్ అండి. అవి తీయాలంటే దగ్గర మినిమం 1 to 2 days కంపల్సరీ అవుతుంది. మరి మీరు ఎప్పుడు లిస్ట్ తీయాలి, మేము ఎప్పుడు లిస్ట్ సార్ట్ అవుట్ చేయాలి, మళ్ళీ అమౌంట్ లో వచ్చే వరకు వాళ్ళకు కూడా 10,000, మాకు కూడా 10,000. మరి అది కూడా క్వశ్చన్ చేస్తాం. మరి అట్లీస్ట్ అదర్వైజ్ మా సాటిస్ఫాక్షన్ కోసం అన్నా మీరు వాళ్ళకి 20,000 తీసుకోండి. నో, దట్ ఈస్ నథింగ్ డూయింగ్. అక్కడ ఏదైతే ఉన్నదో అంటే మన ప్రభుత్వాలు వాళ్ళ చట్టాలు చేస్తుందని మీరు చూసుకుంటుంటే వాళ్ళకు అనుకూలంగానే చేసుకున్నది. ఇండిపెండెంట్ వ్యక్తులు కానీ కొత్త వ్యక్తులు కానీ వచ్చే ప్రసక్తే లేదు. ఎవరైతే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకి చాలా మట్టు అవైలబిలిటీ ఉందండి. మాలాంటి చాలా కష్టం, తీయలేము కదా సొంత కాపీలు. సో ఇది ఎంప్లాయ్మెంట్ కోసము నేను అడిగిన దానికి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ 2014లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మేనిఫెస్టో చేసిద్దండి. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాలలో ఏవైతే వేకెన్సీలు ఖాళీగా అవుతున్నాయో ఇమ్మీడియట్గా చేస్తామని. కానీ ఇప్పటి మట్టుకు వేకెన్సీ ఖాళీగా అయితేనే ఉన్నాయి, కానీ కొత్త వేకెన్సీ ఫిలప్ లేదు. ఆయన ఇంకొకటి ఒకవేళ ఫిలప్ చేయాలనుకున్నా కానీ చేయకుండా ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, మళ్ళీ వాళ్ళకే జాబులు ఇచ్చి వాళ్ళని అక్కడ ప్రైవేట్గా పెడుతున్నారు. మరి కొత్త వారికి యువతకు మరి ఎలాంటి ఇవ్వడం లేదు. నిధులు, నియామకాలు, వాటర్, చెరువులు దీన్ని ఫుల్ఫిల్ అవుతుందా గవర్నమెంట్ వచ్చేసి మీరు చెప్పినట్టు ఏదో మిషన్ భగీరథ, కాకతీయ ఆ పైనే మా మిత్రుడు వామన్ రావు ఒక హైకోర్టులో పిల్లి వేసినందుకు మరి ఆ డబ్బులు అక్కడ ఉంటుందో ఇక్కడ ఉంటుందో దానివల్ల కూడా చర్చ జరుగుతున్నది. మరి చనిపోవడానికి అదొక కారణం కూడా అంటున్నారు. కానీ అనుకున్న అంత మట్టుకు వాటర్ అయితే వస్తలేదని నేను చెప్తానండి. తప్పకుండా మీరు ఇప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్లో ఈ 3 జిల్లాలకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ మీరు గెలిచాక మహబూబ్ నగర్లో వలసలు అనేది తగ్గే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. ఇప్పుడు మహబూబ్ నగర్ వాస్తవం అక్కడ చెప్పాలంటే అసలు ఏమంటే చిన్న గ్రామాలు అక్కడ ఇప్పటికి కూడా పల్లె గ్రామాల్లో మహబూబ్ నగర్ ఏజెన్సీ రైట్ తాండాల్స్ అంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదు, అక్కడ తగినటువంటి సౌకర్యం లేదు, ఈవెన్ హాస్పిటల్స్ కూడా లేవండి. ఎక్కడైతే మెయిన్ సిటీస్ వాడు ఒకవేళ అక్కడ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందంటే ఆ ప్రెగ్నెన్సీ కోసం రావాలంటే మినిమం ఒక 2-3 kilometers రావాలి. సో అక్కడ మన అంబులెన్స్ లాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. ఒకవేళ మేము ఇట్లా వస్తే తప్పకుండా మహబూబ్ నగర్లో ఈ వలసలు పోయి ఎవరైతే పోతున్నారో వాళ్ళకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చేపిస్తాం. లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అక్కడ స్కీమ్స్ అట్లాంటివి తప్పకుండా వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాదండి, అక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గిరిజనుల పైన దృష్టి పెట్టి ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో ఏదైతే మనం జాబ్స్ మనం అంటున్నామో అక్కడ అసలు చూపిస్తూ లేరు. ఉన్నటువంటి జాబులను ఆపేసి పాత వాటిని నడిపిస్తున్నారు. మేము వస్తే తప్పకుండా అవన్నీ వెతికి తీసి అసలు కొత్త నోటిఫికేషన్ 100% ఇచ్చేసి ఏవైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టి అవి మాత్రం 100% వచ్చేటట్టుగా చూస్తాం తప్పకుండా. ఓకే సార్. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా, అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలన్నా సాధారణ ప్రజలకు చాలా భయంతో కూడుకున్నా ఉంటారు. మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచాక మీరు ఆల్రెడీ హైకోర్టు అడ్వకేట్ కాబట్టి ఇట్లాంటి భయాందోళనతో వచ్చే వాళ్ళకి ఏ సందేశం ఇస్తారు మీరు? తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు ఒక అడ్వకేట్ దగ్గర రావాలంటే ఒక ఫీజు భయం, ఎంత ఫీజు ఛార్జ్ చేస్తారు అని. అదే విధంగా పోలీస్ దగ్గరికి పోలీసు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏమని, ఫ్రీ పోలీస్ అన్న కూడా భయపడుతుంటారు. అవునండి, ఎక్కడుందండి ఇప్పుడు ఒక సామాన్య మానవుడు పోతే అసలు ఎఫ్ఐఆర్ చేయడం అంటేనే ఎన్నో హైకోర్టు నుంచి మన హైకోర్టు సుప్రీంకోర్టు ఎన్నో సైటేషన్స్ ఉన్నాయి. అసలు రాగానే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయాలని. అది లేకుండా వాడిని 100 questions అడిగి తికమక పెట్టి అసలు ఫ్రీ పోలీస్ ఎక్కడ ఉందంటే మన దగ్గర. ఒకవేళ ఫ్రీ పోలీస్ అని ఉంటే ఈ పార్టీకి మన కళ్ళ ముందు జరిగేటువంటి సంఘటన జస్ట్ 1 month కూడా కాదు, 1-2 months 1 month మేబీ ఈ వామన్ రావు అంటే ఒక
అత్యుత్తమైన కోర్టు అంటే ఇట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్. ఏదైనా కానీ మనకు తెలంగాణలో పెద్ద కోర్టు, అత్యుత్తమైన కోర్టు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్టు. అందులో ప్రాక్టీస్ చేసే దంపతులని ఇది చంపినప్పుడు ఇప్పటి మట్టు కూడా అసలు మరి దానికి మూలం ఎవరు, దాని మూల కారణం వాళ్ళు మాత్రం రాలేదు. ఎవరో చంపిన వాళ్ళు అంటారు, వాళ్ళు ఏదో చేస్తాం 50 లక్షలు ఏదో సమ్ కాంట్రవర్షియల్, వాళ్ళు మాత్రం దొరికింది, ఇక మిగతా వాళ్ళు దొరకలేదు. మీ దగ్గరికి వచ్చే మీరు ఎమ్మెల్సీగా అయిన తర్వాత సాధారణ ప్రజలు ఎవరైతే మీ దగ్గరికి వస్తే ఇట్లాంటి భయాందోళనలు ఏమైనా ఉంటే ఫ్రీగా వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది దొరుకుతుందా? తప్పకుండా అండి. మా మేనిఫెస్టోలో ఒకటి మేము అది కూడా పెట్టండి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ డౌన్ టౌన్ పీపుల్ అండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, లా కూడా. ఎందుకంటే ఎవరైతే కొన్ని మేము ఒక అడ్వకేట్స్ అందరం కలిసి ఒక ఫామ్ లాగా ఏర్పాటు చేసి అదే డౌన్ టౌన్ పీపుల్, వెనుకబడిన తరగతి వారికి ఎవరైతే ఉంటారో, డబ్బులు వాళ్ళు చేకూర్చలేరు, వారికి మా వంతు మేము సాయం చేయడానికి కూడా మేము ముందు వస్తామండి. అండ్ ప్రీ పోలీస్ కూడా ఒకవేళ వారికి ఏమైనా ఎఫ్ఐఆర్ చేయకుండా ఏదైనా బాధాకరం ఇస్తే మా ఫామ్ దగ్గరికి వస్తే వారు కూడా తప్పకుండా మా నుంచి సహాయ సహకారం అందిస్తాం. ఏదైతే తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు, ఆ నిరుద్యోగ భృతి ఎంతమంది నిరుద్యోగులకు అందుతుంది, అందడం వల్ల ఎంతవరకు లాస్, ఎంతవరకు ప్రాఫిట్ ఉంది, ఎంతవరకు లాస్ ఉంది, ఒకసారి మీ మాటల్లో. నిరుద్యోగ వృత్తి అక్కడ వచ్చే మట్టుకి గవర్నమెంట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందండి. ఖాళీ అవి మాటల మట్టుకే. ఇప్పుడు చేతుల్లోకి వచ్చే వరకల్లా అసలు ఇప్పటి వరకు అది లీస్ట్ లేదు, ఏం లేదు, ఎంతమందికి ఇచ్చారు, అసలు వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా అండ్ మెయిన్ వాళ్ళ ప్రిపరేషనే వాళ్ళు వచ్చినటువంటి మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసారో వాళ్ళకు 3,000 రూపాయలు ఇస్తామని గవర్నమెంట్ ఖచ్చితమైన పాలసీ పెట్టింది. కానీ ఎంతమంది ఇస్తున్నది ఆ లీస్ట్ ఇప్పటివరకు పెట్టలేదు. ఒకవేళ నన్ను మీరు ఎమ్మెల్సీగా గెలిపిస్తే దానిపైన నా యొక్క మొదటి ప్రిఫరెన్స్, నిరుద్యోగుడికి ఎప్పుడైతే వాడికి చేతిలో జాబులు పైసలు పడతాయో కోచింగ్లో పోతారండి, కోచింగ్ పోతారు అండ్ ఎంట్రన్స్లో ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ తిండి కోసం ఇప్పుడు మొన్న యూనివర్సిటీ మన బంగారు తెలంగాణ రావడం కోసం యూనివర్సిటీలో ఎంతోమంది యువత బయటికి వచ్చి రోడ్లపై వచ్చి తన ప్రాణ త్యాగాలు చేసినటువంటి యువతకు మరి కేసీఆర్ చేసినటువంటి ఆయన మాట ఎక్కడ నిలిపించుకోండి, ఎక్కడ లేదు. వాళ్ళు మాత్రమే మంచిగా ఉన్నారు, మరి నిరుద్యోగులు మాత్రం రోజు రోజు ఇంకా పెరిగిపోతున్నది. దానిపైన అది మొదటి కృషి పెట్టేసి ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ వృత్తి దానిపైన నాది మొదటిగా ఉంటుందని చెప్తున్నానండి. ఓకే, ఇప్పుడు అయితే మన 90 మంది దాదాపు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారో దాంట్లో మీరు ఒకరు. ఈ 90 మంది కంటెస్ట్ చేస్తున్నారంటే ఆల్రెడీ వేరే ఇంతకుముందు ఎవరైతే దీని ముందు ఎమ్మెల్సీగా వర్క్ చేశారో వాళ్ళు టోటల్గా ఫెయిల్ అయ్యారని ఇంతమంది వచ్చారనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు ఏంటంటే ఉన్న వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు మనం చెరువులో చేప చూస్తుంటాం, చెరువులలో కూడా వాటర్ కాల్డ్ బావిలలో చూస్తాం, కొత్త నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు రావాలి. అట్లా లేకుండా ఉన్న వల్ల ఎమ్మెల్సీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు వస్తే మరి యువత ఎప్పుడు వస్తుంది? యువతకు తెలుసు ప్రాబ్లమ్స్. ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ వచ్చారు ఇప్పుడు, దట్టు అంతా అగ్రవర్ణాలు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏం తెలుసండి? మాలాంటి నిరుద్యోగులకి అసలు ఇప్పుడు 90 మంది కాంటెస్ట్ ఇప్పుడు ఎలక్షన్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎట్టి పరిస్థితులైనా ప్రభుత్వాన్ని రానియకుండా చేయడమే. దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎవ్రీబడి ఈస్ పార్టిసిపేటింగ్ నౌ. ఈ 90 ఎమ్మెల్సీ అభ్యర్థుల రేస్లో కుల వృత్తులను కూడా డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా నిరుద్యోగం నుంచి అయితే బయటపడి కుల వృత్తులు చేసుకుంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అట్లా కూడా ఏమన్నా ఉన్నాయా మీ దృష్టిలో? తప్పకుండా. వీళ్ళు ఈ ప్రభుత్వాలు వారి యొక్క ఉనికిని చాటుకోవడానికి కోసం, ఓటు బ్యాంక్ పెంచుకోవడం కోసం కులాల మధ్యలో చిచ్చులు పెట్టి బ్రిటిష్ వారి లాగా డివైడ్ అండ్ రూల్ పాలసీ, అన్నదమ్ముల్లాగా ఫర్ ఎగ్జాంపుల్ కులాలు కలిసి ఉంటే వారిని ఏం చేస్తున్నారంటే చిచ్చు పెడుతున్నారు ఓట్ బ్యాంక్ కోసం, నథింగ్ బట్ ఓట్ బ్యాంక్ కోసం చిచ్చులు పెట్టి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడే మనం కొట్టుకొని చచ్చిపోతున్నాం. అసలు అన్న దమ్మ నాన్న తమ్ముడు అనే వరుసన లేకుండా కొట్టుకుంటున్నాం. బికాస్ ఆఫ్ ఓన్లీ దిస్ ఇస్ ద రీజన్. వాళ్ళ ఉనికి ప్లస్ ఓట్ బ్యాంక్ కోసం కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు మీరు గెలిస్తే ఎట్లా చేస్తారు? వాళ్ళకి కులాల గురించి కుల వృత్తుల గురించి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? తప్పకుండా అండి. ఎటువంటి సహాయ సహకారం అందిస్తారు? తప్పకుండా. మీరు దిస్ ఇస్ అ వెరీ బెస్ట్ క్వశ్చన్. ఈ కుల వృత్తి అంటే ట్రెడిషనల్ ప్రొఫెషన్స్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్వకేట్, ఐఎమ్ బీయింగ్ అన్ అడ్వకేట్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్. మరి ఆ ట్రెడిషన్ ఏంది? ట్రెడిషన్ అంటే మేము గంగపుత్రులం, అంటే గంగపుత్రుల ఒక వృత్తి ఏంది? చేపలు పట్టడం. అదేవిధంగా మీరు వీళ్ళు తీసుకోండి, వాట్ కాల్డ్ గౌడ్స్, వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కళ్ళు గీత. అట్లనే మంగళపట్. దీస్ ఆర్ ఆల్ ద ట్రెడిషనల్. మా కుల వృత్తి పూర్వీకులు తాతలు ముత్తాతల నుంచి వచ్చినట్టు వృత్తి. ఈ వృత్తిలో కూడా
ఏదో ఒక విధంగా ఆ కులాలకు ఈ కులాలకు మధ్యలో చిచ్చుపెట్టి వాళ్ళ ఉనికిని చాపుతున్నారు. మాకు ఒకవేళ వస్తే మేము గెలిస్తే 100% కుల వృత్తులు మాత్రం వాళ్ళే ఉండేటట్టు చూస్తామండి. ఏ కుల వృత్తిని ఎవరు దొంగలించడానికి వీలు లేదు. ఇప్పుడు కుల వృత్తి ఏంటి? దట్ ఈస్ మై ట్రెడిషన్, మై ప్రొఫెషన్. ఇప్పుడు నేను వచ్చి అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగారు అనుకోండి, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? సింపుల్ ఐ విల్ సే ఐఎమ్ అడ్వకేట్, మై ప్రొఫెషన్ ఇస్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. మరి ట్రెడిషన్ అంటే ఏం చెప్పాలి? నేను కుల వృత్తి చేపలు పట్టే వృత్తి. కానీ అలాంటి వృత్తుల్ని ఈ వృత్తిలో కూడా వేరే కులాల వాళ్ళు దీంట్లోకి వచ్చేసి దీన్ని ఒక మల్టీనేషనల్ కంపెనీ లాగా అది అయిపోతుంది. దాని గురించి కూడా ఈ మధ్య కొన్ని ధర్నాలు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. దాని గురించి దిస్ ఇస్ అబ్సల్యూట్. అదే మీకు చెప్తుంది ఏంటంటే దిస్ ఇస్ నథింగ్ బట్ డివైడ్ అండ్ పాలసీ రూల్. కులాల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళ ఉనికిని తెలుసుకోవడం కోసమే చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. కానీ ఇది ఇలాంటి హీనమైన చరిత్ర మాత్రం మన దేశానికి ఇప్పటివరకు లేదు. కానీ జస్ట్ ఫర్ ఓట్ బ్యాంక్ కోసం కులాల మధ్యలో చిచ్చు పెట్టడం అండి. అసలు ఎవరి ప్రొఫెషన్ వాళ్ళే చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొఫెషన్లో దేవుడిచ్చిన వరం. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకు చాలా ఇనఫ్ ఏమంటారు సదుపాయాలు ఉన్నాయి. కానీ ఇవి ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఓట్ బ్యాంక్ కోసం మా దాంట్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మా దాంట్లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మీ దాంట్లో ఎవరు లేరు. ఈ ఉన్నటువంటి మినిస్టర్లు కూడా ఒక కులాని కోసమే చేస్తున్నారు. కానీ మరి మిగతా కులాలు చూడాలి కదండి. ఇప్పుడు ఎవరైతే పొలిటీషియన్స్ వచ్చిర్రో సమమైన న్యాయం, సమానత్వం, వీఆర్ ఎలెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్, వీ హ్యావ్ కాన్స్టిట్యూషన్ ఇస్ గ్యారంటీడ్ అవర్ రైట్స్. కానీ మా రైట్స్ ఎక్కడ ఉన్నాయండి? లేవు. ఇప్పుడు కుల వృత్తుల మధ్యలో చిచ్చు పెడుతున్నారు గవర్నమెంట్. సో వీటిని మేము 100% ఆ చిచ్చుని మాత్రం మేము అగ్నిలాగా మారిపి వాళ్ళు దహించి వేస్తాం. దానికోసం మేము ఇక్కడ నిల్చున్నామండి. సో కుల వృత్తుల్ని 100% మాపు చేస్తాం. ఎవరి వృత్తి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా సబ్సిడీ స్కీమ్ లాంటివి ఏమన్నా తప్పకుండా ఇస్తామండి. కుల వృత్తి వాళ్ళు పూర్వం నుంచి వచ్చినటువంటి వృత్తికి 100% మేము హెల్ప్ చేస్తాం. వాళ్ళకు సబ్సిడీలు ఇస్తాం. అవసరం అనుకుంటే 100% కూడా సబ్సిడీ ఇచ్చి కుల వృత్తిని మాత్రం కాపాడుతాం. ఓకే. చివరిగా ఒకటి మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా సార్, ఇప్పుడు పట్టభద్రులు అందరూ మళ్ళొకసారి మీకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటే మా పట్టభద్రులందరికీ కూడా లాస్ట్గా ఏమో హామీ ఇస్తారు ఒకసారి సూటిగా చెప్పేశారు. అలాగే మీ సీరియల్ నెంబర్ కూడా. నా పేరు పెంటం రాజేష్ అండి. సీరియల్ నెంబర్ వచ్చి 55. మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 55కి వేసి పట్టభద్రులు నన్ను శాసనసభలో వెళ్ళేటట్టుగా చేస్తే ఇప్పుడు మీ యొక్క వాణి ఏమైతే వాణి ఉంటుందో మీ యొక్క బాధల్ని నా ద్వారా శాసనసభకు చెప్తామండి. ఈ చట్టాలు తయారు చేసడం కానివ్వండి, ఈ కులాల మధ్యలో చిచ్చులే కానివ్వండి, మీ యొక్క బాణిని నా ద్వారా నేను తెలియజేస్తాను. సీరియల్ నెంబర్ 55 పెంటం రాజేష్. తప్పకుండా సార్, మంచి సందేశాన్ని అయితే మన పట్టభద్రులందరికీ కూడా మంచి సందేశాన్ని అయితే అందించారు. తప్పకుండా మీరు ఈ ఎమ్మెల్సీ 2021లో భారీ మెజార్టీతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా రేజ్లో మీరు గెలిచి మన అసెంబ్లీలో అడుగుపెట్టాలని మేము కూడా మా TG5 ఛానల్ తరఫున కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్. Thank you very much by giving your valuable suggestion, and as well as I am very much cooperative with your team members. Thank you Andy. Thank you sir. ఇది ఇవాల్టి మన కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పెంటం రాజేష్ గారితో స్పెషల్ చిట్చాట్. వారు భారీ మెజార్టీతో ఈ ఎమ్మెల్సీ 2021లో గెలిచి అసెంబ్లీలో వారు ఏదైతే వాగ్దానాలు చెప్పారో ఆ వాగ్దానాలందరూ నెరవేర్స్తారని మేము కూడా మా TG5 ఛానల్ తరఫున మనసారి కోరుకుంటున్నాము. మరో ఎమ్మెల్సీ అభ్యర్థితో మీ ముందుంటాను. అందరికీ సెలవు. నమస్తే. కౌన్ బనేగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ. నేను ఏఎల్ మల్లయ్య, అధ్యక్షులు ప్రదేశ్ గంగపుత్ర సంఘం, ఎక్స్ చైర్మన్ ఆప్కాప్. నేను ఈ ఫీల్డ్లో దాదాపు 40-50 ఏళ్ల నుంచి ఉన్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం ప్రదేశ్ సంఘ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మాకు ఈ 70 ఏళ్ల చరిత్రలో మమ్మల్ని అన్ని రాజకీయ పార్టీలు కరేపగా వాడుకొని వదిలేస్తున్నాయి. అందుకని మా గంగపుత్రుని రాజేష్ గారిని క్యాండిడేట్గా ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్ రంగారెడ్డి సిటీ హైదరాబాద్కు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ దాంట్లో మేము పెట్టాం. మేము కాకుండా మా కులం అంతా కూడా నగరంలో దాదాపు 4 లక్షల మంది గంగపుత్రులు ఉంటాం. తెలంగాణలో 30,000 మంది ఉంటాం. ఈ 3 జిల్లాల్లో ఎంతమంది గంగపుత్రులు ఉన్నారో అందరూ కూడా మా గంగపుత్ర క్యాండిడేట్ రాజేష్కి ఓట్లు వేసి గెలిపించాలని. ఎందుకంటే చరిత్రలో పార్టీలు టికెట్లు ఇస్తాయి, టికెట్లో ఓట్లు ఉండవు. ఓట్లు మాత్రం మన దగ్గర ఉంటాయి. కాబట్టి మన ఓటు గంగపుత్ర ఓట్లే కాకుండా అన్ని బీసీలు ఏదైతే ఏబీసీలు చేయించిన దాంట్లో నేను ఒక్కనే 1970 అనంతరం కమిషన్లో అంతకుముందు ఏబీసీలు లేవు. ఏబీసీలు నేనే చేయించాను. కాబట్టి నేను బీసీ సంఘాలకు కూడా కొడుతున్నాను, అన్ని బీసీ సంఘాలకు కూడా కొడుతున్నాను, మా గంగపుత్ర కొడుతున్నాను. తప్పకుండా పెంటం రాజేష్ గారికి ఎమ్మెల్సీలు ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించి మేము గెలిపించడం అనే పేరు రావడానికి దాన్ని ఆ పేరుని మేము వాడుకునేలాగా మీరు అందరూ ఓట్లు వేయాలని మేము కోరుతున్నాం. నేను కొండస్వామి, బిలాంగ్స్ టు గంగపుత్ర కమ్యూనిటీ.
అదే కాకుండా ఎన్నో దళిత వర్ణాలు అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నిట్లో కూడా ప్రజా జీవితంలో ఒక 50 ఏళ్ళుగా పనిచేస్తున్నా. నేను 69 ఉద్యమకారుణ్ణి. మన తెలంగాణ గవర్నమెంటు ఈ రోజు వరకు 0.6 అండ్ చాలా % తక్కువ ఉన్న వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎప్పుడూ బ్యాక్వర్డ్ క్లాసే ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 73 ఏళ్ళ నుండి కూడా అగ్రవర్ణలే ఈ మన దేశాన్ని ఈ స్టేట్లను పరిపాలిస్తున్నారు. కానీ ఎంతో ఉన్నత చదువులు చదివినా కూడా బీసీలుగానే ఈ అగ్రవర్ణాల వాళ్ళ మోచేతులు నీళ్లు దాక్కుంటా బ్రతుకుతున్నారు ఇప్పటికి కూడా, బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ వీక్నెస్ ఐ కెన్ సే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మా గంగపుత్ర కులం అంటే మేము చేపలు పట్టే వృత్తి, ట్రెడిషనల్లీ వీ బిలాంగ్ టు ఫిషర్మెన్ కమ్యూనిటీ. మా వృత్తి ఏంటంటే మా పూర్వీకులంతా చేపల వృత్తిలో ఉన్నారు. ఇప్పుడు మేమంతా ఉద్యోగాలు చేస్తూ పెద్ద చదువులు చదివి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నాం. కాబట్టి మేము చేపలు పట్టే వృత్తి ఇప్పటికీ మా పూర్వీకులు మా పెద్దలు చదువుకొని వాళ్ళు అందరూ చేస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు కొన్ని కులాలు కొందరు మంత్రివర్యులు మాకు చిచ్చుపెట్టి, మన రాజేష్ క్యాండిడేట్ గారు చెప్పినట్టు మాకు చిచ్చుపెట్టి కొట్లాటలు పెట్టి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. యాజ్ ఏ రీసెర్చ్ స్కాలర్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ వే ఆఫ్ ది గవర్నమెంట్. కాబట్టి మేము పెంటం రాజేష్ గారిని, ఆయన హైకోర్టు న్యాయవాది, మన బీసీ కులాల వాళ్ళు ఎందుకు నిలబడొద్దు, మన కులానికి నష్టం చేస్తున్నారు, మన కులముకు ఇంకొక కులానికి చిచ్చు పెట్టి మేము అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉన్న వాళ్ళను మనం చీల్చి అనవసరం కొట్లాట పెట్టి దే ఆర్ ప్లేయింగ్ విత్ అస్. సో యాజ్ అ రీసెర్చ్ స్కాలర్గా నేనేం చెప్తున్నానంటే మనము కూడా వెదర్ వీ విన్ ఆర్ నాట్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్, బట్ వీ మస్ట్ స్టాండ్ ఇన్ పొలిటికల్లో నిలబడాలి. అందుకే ఇప్పుడు పట్టభద్రులు అందరూ గ్రహించాలి, ఒక బీసీ కమ్యూనిటీ అతడు న్యాయవాది మనకు చాలా మేలు చేస్తాడు. ఈయన శాసన మండలిలో పోతే ఉన్న పట్టభద్రులకు ఏమేం చేయాలో అన్ని వాగ్దానాలు చెప్పాడు. కాబట్టి మనకు బీసీ వాళ్లకు హెల్ప్ చేసేది బీసీ వాడే. మనం ఎంతసేపు ఈ మోచేతి నీళ్లు తాగడము మానేయాలి. మనం కూడా విప్లవకారునిగా తయారు కావాలి. వీఆర్ నాట్ అగెన్స్ట్ ది గవర్నమెంట్, వీఆర్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి, బట్ వాట్ వీ వాంట్ ఈజ్ జస్టిస్. జస్టిస్ ఈజ్ మెయిన్ థింగ్. జస్టిస్ అనేది ఉండాలి. న్యాయం కొరకు పోరాడదాం. ఈ 73 సంవత్సరాల మన స్వాతంత్ర భారతంలో బడుగు బలైన వర్గాలు పైకి రావాలి. ఇది మా ధ్యేయము. అందుకే మా రాజేష్ గారిని మేము నిలబెట్టాము. మా కులము మా ఉనికిని కాపాడుకోవడానికి ఇది ఒక సదవకాశము. ఐ రిక్వెస్ట్ ఆల్ ది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఆఫ్ మహబూబ్నగర్, రంగారెడ్డి అండ్ హైదరాబాద్ టు హెల్ప్ టు ఓట్ మిస్టర్ పెంటం రాజేష్, సీరియల్ నంబర్ 55. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇఫ్ యూ హెల్ప్, హీ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే యావత్తు పట్టభద్రులందరికీ కూడా, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులకు, పూస నరసింహ బెస్తా సామాజికవేత్త. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి పట్టభద్రుల పోటీల్లో వివిధ పార్టీలు మరియు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. మరి ఈ పట్టభద్రుల గురించి గతంలో ఉన్నవాళ్ళు పోటీలో ఉండి 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఏం చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఈ వచ్చే వాళ్ళ దాంట్లో పెంటం రాజేష్, అడ్వకేట్ ఆఫ్ హైకోర్టు, వారు చెప్పిన మాటలను బట్టి ఒక నూతన ఒరవడిని సృష్టించాలని వారి తాపత్రయం. మరి ఈ నిరుద్యోగ భృతి, మరి పట్టభద్రులకు ఉద్యోగ భద్రత, ఉద్యోగమే లేదు, మరి ఇల్లు గడవడానికి స్కాలర్షిప్లు లేవు, మరి నిరుద్యోగ భృతి కల్పిస్తామని ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి కూడా మరి ఇంతవరకు ఇవ్వకపోవడము ఇది శోచనీయం కాదా? పట్టభద్రులారా మీరు ఆలోచన చేయండి. మీరు సరి అయిన నిర్ణయం తీసుకోండి. మీ గురించి ఎవరు రాజకీయ పార్టీలైనా కాదు, స్వతంత్ర అభ్యర్థులలో ఉన్నారా మీరు అనాలిసిస్ చేయండి. ఈజ్ ఎ బెస్ట్ మ్యాన్ ఆఫ్ ది రాజేష్. ప్రతి న్యాయం గురించి పోరాటం, ప్రతి పౌరుని గురించి పోరాటం. మీ దగ్గరికి వస్తాడు, మీ అందుబాటులో ఉంటాడు. బడుగు బలహీన వర్గాల అభ్యర్థి రాజేష్ గారికి ఓటేయండి. మీరు
మీ శాసనసభల మన శాసనసభల వారి వాణిని వినిపించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ ది పట్టభద్రులారా. Respected graduates, kindly cast your valuable preferential vote for me. My serial number is 55. గౌరవనీయులైన పట్టభద్రులారా, మీరు మీ యొక్క అమూల్యమైన ఓటు మీరే కాదు మీ మిత్రులు బంధువులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓటును మనం అందరం వినియోగించుకుందాం. మీ మిత్రులకి కానీ మీ బంధువులకి ప్రతి ఒక్కరిని నిద్ర నుంచి లేపండి. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ ఓటుని మనం వినియోగించుకుందాం. నన్ను మీరు శాసనసభలో చట్టసభల్లో పంపిస్తే మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలని నిలదీసి అడుగుతానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. నేను పెట్టినటువంటి మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా తక్కువ ఉంటే మీరు 24/7 వచ్చిన అడగవచ్చు. ఆల్వేస్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ ఇన్ ద నైట్, ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్. థ్యాంక్ యూ.